అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ బీర్బల్ తెలివి. ఒకసారి అక్బర్ పాదుషా నిండు సభలో బీర్బల్తో, బీర్బల్, సృష్టిలో అత్యంత విశ్వాసం గల జంతువును, అత్యంత విశ్వాసహీనమైన జంతువును చూడాలని ఉన్నది. తెచ్చి నాకు చూపగలవా అని అడిగాడు. తన ఇంటనే ఉండి ఎంత చేసినా తృప్తి ఎరుగని తన అల్లుడికి గుణపాఠం నేర్పాలని బీర్బల్ ఎదురు చూస్తున్నాడు. అందుచేత అతను మర్నాడు తన పెంపుడు కుక్కను వెంట పెట్టుకుని దర్బారుకు బయలుదేరుతూ తన అల్లుణ్ణి కూడా రమ్మని ఆహ్వానించాడు. పాదుషా బీర్బల్ను చూసి, బీర్బల్, విశ్వాసం గల జంతువును, విశ్వాసహీనమైన జంతువును తెమ్మన్నాను, తెచ్చావా అని అడిగాడు. తెచ్చాను హుజూర్. ఇది నా కుక్క. దీనికి గల విశ్వాసం సృష్టిలో మరే ప్రాణికి లేదు. దీని పొట్టకింత తిండి వేస్తాను. అది నన్ను చూడగానే తోకాడించి సంతోషం ప్రకటిస్తుంది. ఎంత తిట్టినా కొట్టినా కూడా దానికి నా మీద గల విశ్వాసం తగ్గదు అన్నాడు బీర్బల్. బాగానే ఉంది. మరి విశ్వాసహీనమైన జంతువేది అని పాదుషా అడిగాడు. ఇదిగో నా అల్లుడు. ఇతనే విశ్వాసహీనమైన జంతువు. ఎంత పెట్టినా ఇతనికి తృప్తి లేదు, సంతోషం లేదు. ఇంకా తెమ్మంటాడు అన్నాడు బీర్బల్. అలాగా? అయితే ఇప్పుడే అతని తల తీయిస్తాను. నా రాజ్యంలో విశ్వాసహీనులుండరాదు అన్నాడు అక్బర్ బీర్బల్ను పరీక్షించటానికి. తొందరపడకండి హుజూర్, మనమంతా అల్లుళ్ళమే. అవిశ్వాస గుణం అందరూ అల్లుళ్లకు ఉండేదే అన్నాడు బీర్బల్. అక్బర్ అతని మాటలకు చాలా సంతోషించాడు. ఒక్కొక్కసారి బీర్బల్ హాస్యధోరణి మితిమీరిపోయేది. ఒకరోజు అతను పాదుషాను, హుజూర్, రోజు సూర్యుడు పడమట ఎందుకు దాక్కుంటాడు అని అడిగాడు. అటువంటి ప్రశ్నలు ఎవడైనా మూర్ఖుణ్ణి అడుగు అన్నాడు అక్బర్. అందుకే కదా తమరిని అడిగాను అన్నాడు బీర్బల్. అక్బర్ ఆ మాటలకు ఆగ్రహించక నవ్వి ఊరుకున్నాడు. ఒకనాడు అక్బర్ తన సభికులను 27లో 9 తీసేస్తే ఏం మిగులుతుంది అని అడిగాడు. అందరూ ఒక్కసారిగా 18 అని బడిపిల్లల్లాగా జవాబిచ్చారు. అక్బర్ బీర్బల్ కేసి చూశాడు. 27లో 9 తీసేస్తే ఇంకేం మిగులుతుంది హుజూర్? ఏమీ మిగలదు అన్నాడు బీర్బల్. అందరూ ఆ సమాధానానికి చాలా ఆశ్చర్యపోయారు. ఏమీ మిగలదని ఎలా చెప్పగలవు అని అక్బర్ బీర్బల్ను అడిగాడు. సంవత్సరానికి 27 కార్తెలు. అందులో వర్షాకాలానికి చెందినవి 9. ఆ 9 కార్తెలు తీసేస్తే మిగిలినవి ఉంటేనేం లేకపోతేనేం అన్నాడు బీర్బల్. అక్బరు అతనికి మంచి బహుమానం ఇచ్చాడు. మరోనాడు దర్బారులో అక్బర్ మంత్రులలో ఒకరైన అబుల్ ఫజిల్ బీర్బల్తో, బీర్బల్, పాదుషా వారు నిన్ను రాజ్యంలోని కుక్కలన్నింటికీ అధికారిగా వేద్దామనుకుంటున్నారు అన్నాడు. భేష్, అప్పుడు నేను నీ మీద అధికారం చలాయించగలుగుతాను అన్నాడు బీర్బల్. ఈ మాటకు అక్బర్ విరగబడి నవ్వసాగాడు. అటు తర్వాత అబుల్ ఫజిల్ బీర్బల్ జోలికెన్నడూ పోలేదు. ఏ బుద్ధిన ఉండో పాదుషా బీర్బల్కు ఒక జాగీర్ ఇస్తానని మాట ఇచ్చాడు. కానీ ఆ మాట నిలబెట్టుకోలేదు. బీర్బల్ ఆ మాట జ్ఞాపకం చేసినప్పుడల్లా పాదుషా భుజాలు ఎగరేసేవాడు. ఒకసారి అక్బర్ బీర్బల్తో, బీర్బల్, ఒంటె మెడ అన్ని మెలికలు తిరిగి ఉండడానికి కారణమేమై ఉంటుంది అని అడిగాడు. ఏముంది హుజూర్, అది ఎవరికో జాగీర్ ఇస్తానని మాట ఇచ్చి ఆ సంగతి జ్ఞాపకం వచ్చినప్పుడల్లా భుజాలు ఎగరేసి ఉంటుంది అన్నాడు బీర్బల్. వెంటనే బీర్బల్కు జాగీరు ముట్టింది. ఒకసారి బీర్బల్ దూరపు బంధువు ఒకడు దారుణమైన నేరం చేశాడు. పాదుషా అతన్ని విచారణ చేసి అతనికి మరణదండన విధించాడు. ఆ రోజు బీర్బల్ సభకు హాజరు కాలేదు. కానీ నిందితుడికి మరణశిక్ష విధించే చోటికి అక్బర్ వెళ్ళినప్పుడు బీర్బల్ కూడా ఆ ప్రదేశానికి వెళ్ళి పాదుషాకు వంగి సలాం చేస్తూ, హుజూర్, ఒక చిన్న విన్నపం అని జంకుతూ అన్నాడు. బీర్బల్, నువ్వేమి అడగబోతున్నావో నాకు తెలుసు. నేను నీ కోరిక నిరాకరించబోతున్నాను. అయినా నువ్వు కోరేదేమిటో చెప్పు అన్నాడు అక్బర్. హుజూర్, ఈ నేరస్తుణ్ణి దయదల్చి విడిచిపుచ్చకండి. అదే నా విజ్ఞాపన అన్నాడు బీర్బల్. బీర్బల్ యుక్తికి ఆశ్చర్యపడి పాదుషా నేరస్తుణ్ణి విడిచిపెట్టమని తన భటులకు ఆజ్ఞ ఇచ్చాడు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.